బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇప్పటికే బీజేపీ 53 మందితో రెండో లిస్టును విడుదల చేసిన తర్వాత మరో 40కి పైగా స్థానాలను అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇందులో నిన్న చేరిన వారిలో ఇద్దరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో జనసేనకు 9 నుంచి 11 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. జనసేనతో పొత్తు దృష్టిలో ఉంచుకొని మరికొన్ని స్థానాలను పెండింగ్ లో ఉంచనుంది. కాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదల కానుండడంతో బీజేపీ టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో అని ఆశావహుల్లో సస్పెన్స్ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇప్పటికే బీజేపీ 53 మందితో 2 లిస్టులను విడుదల చేసిన మరో 40కి పైగా స్థానాలను అభ్యర్థులకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇప్పటికే బీజేపీ 53 మందితో 2 లిస్టులను విడుదల చేసిన తర్వాత మరో 40కి పైగా స్థానాలను అభ్యర్థులు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో నిన్న చేరిన వారిలో ఇద్దరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో జనసేనకు 9 నుంచి 11 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. జనసేనతో పొత్తు దృష్టిలో ఉంచుకొని మరికొన్ని స్థానాలకు పెండింగ్ లో ఉంచనుంది. కాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదల కానుండడంతో బీజేపీ టికెట్ ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో అని ఆశావహుల్లో సస్పెన్స్ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ 3వ లిస్టు ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. అయితే జనసేనకు ఎన్ని టికెట్లు కేటాయించే అవకాశం ఉంది? ప్రధానంగా ఏ నియోజకవర్గాలు జనసేనకి ఇవ్వనుంది? అలాగే మిగతా ఎన్ని సీట్లు ప్రకటించే అవకాశం ఉంది? మొత్తం ఇప్పుడు మిగతా సెగ్మెంట్లలో అన్ని సీట్లను ఇప్పుడే ప్రకటించనుందా? మళ్ళీ మరో విడత ఉండే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? థ్యాంక్ యూ వెన్నెల. బీజేపీ 3వ విడత జాబితా కాసేపట్లో రానుందని మనకు సమాచారం అంతా ఉన్నది. వాస్తవానికి జాబితా మొత్తానికి అంటే ఇప్పటి వరకు 53 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించి 2 విడతలుగా. మొదటి విడత జాబితాలో 52 మంది, రెండవ విడత జాబితాలో ఒకే ఒక అభ్యర్థి మహబూబ్నగర్ సంబంధించిన మిథున్ రెడ్డి పేరును ఇస్తూ ప్రకటించారు. మిగతా 66 మంది అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో 26 మంది పేర్లను ఖరారు చేశారు. అయితే కొన్ని చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో కొంత స్తబ్దత, కొంత పోటాపోటీ ఉండడము, ప్లస్ జనసేనకు ఏ టికెట్లు, ఏ స్థానాలు కేటాయించాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే విషయంలో కొంత అస్పష్టత ఉండడంతో ఇప్పుడు తొలి అంటే 3వ జాబితాలో సుమారుగా 40 మంది పేర్లను వెల్లడించే అవకాశం తెలుస్తూ ఉంది. 40 మంది పేర్లలో ఏ పేర్లు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి కొంత ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ జాబితా వెల్లడిలో జాప్యానికి కారణం జనసేనతో పొత్తు విషయంలో బీజేపీలో జరిగిన అంతర్గత పోరాటం. జనసేన పొత్తు
అధిష్టానం జనసేనతో పొత్తు పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి రాష్ట్ర పార్టీ నాయకులను ఆదేశించడం, రాష్ట్ర పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్తో చర్చించడం, జనసేనాని 33 స్థానాలకు పోటీ చేసి సిద్ధంగా ఉన్నామని చెప్పడం, ఆ తర్వాత 10 స్థానాలకైనా సరే అని ఒప్పుకోవడం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ 10 స్థానాలలో కూడా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి 2-3 స్థానాలు తమకు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పట్టుబట్టడము, జనసేన నాయకులు కూడా ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిలో పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా పోటాపోటీ అంటే బీజేపీకి ధీటుగా వాళ్ళు కూడా ప్రచారాన్ని ప్రారంభించడము కొంత గందరగోళానికి తెరలేపుతా ఉన్నది. ప్రధానంగా గమనిస్తే కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ ఈ 3 స్థానాలను జనసేన తనకు కావాలని కోరుతూ ఉంది. అదే వీటితో పాటు ఖమ్మం, వైరా తదితర స్థానాల నుంచి కూడా పోటీ చేసేందుకు కొంత బీజేపీ సిద్ధంగా ఉంది, బీజేపీ నాయకులు కొంత సిద్ధంగా ఉన్నారని చెప్పేసి జనసేన నాయకులు కొంత సిద్ధంగా ఉన్నారని తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జనసేన అసలుకు రాష్ట్రంలో తెలంగాణలోనే ఉనికి లేకుండా ఉంది. ఆ సమయంలో 10 నుంచి 12 స్థానాలు ఎలా ఇస్తారు అని చెప్పేసి బీజేపీలో చర్చ మొదలైంది. అంతకంటే కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ స్థానాలను జనసేన కేటాయించడాన్ని బీజేపీ శ్రేణులు నాయకులు ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. కూకట్పల్లి మొదటి నుంచి బీజేపీకి కొంత అండగా ఉంటుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచారంటే గెలవలేదు, కానీ గతంలో కూకట్పల్లి మున్సిపాలిటీ నుంచి బీజేపీ చైర్మన్గా ఎన్నికారు. ఎల్బీ నగర్ మున్సిపాలిటీలోని ఎల్బీ నగర్ నియోజకవర్గం 2 మున్సిపాలిటీలు ఎల్బీ నగరు, గడ్డి అన్నారం 2 మున్సిపాలిటీలు గతంలో బీజేపీ చెందినటువంటి మున్సిపల్ చైర్మన్లుగా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఒక డివిజన్ తప్ప మిగతా అన్ని డివిజన్లు కూడా బీజేపీ కార్పొరేటర్లే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు ఎలా ఇస్తారు ఎల్బీ నగర్ అని చెప్పేసి ఇటువైపు కూకట్పల్లి చూసినా, షేర్లింగంపల్లి చూసినా, షేర్లింగంపల్లి కూడా మున్సిపాలిటీలో కూడా బీజేపీకి మంచి ఆదరణ ఉంది. బీజేపీ నాయకులు చాలామంది అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ ఈ 3 స్థానాలను జనసేన కేటాయించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించడాన్ని కొంత దించుకుపోతాం. మాజీ ఎంపీ చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూకట్పల్లి, షేర్లింగంపల్లి నియోజకవర్గం జనసేనకు ఇవ్వాలని ఆయన ఏమాత్రం ఒప్పుకోవట్లేదు, అంగీకరించలేదు. ఒకవేళ జనసేనకు ఈ 2 స్థానాలను కేటాయిస్తే తాను తన దారిని వెతుక్కుంటాను అని చెప్పేసి ఆయన పార్టీ నాయకత్వం దగ్గర స్పష్టం చేయడంతో కొంత స్తబ్దత ఏర్పడింది, కొంత సందిగ్ధత కూడా వచ్చింది. అంటే జనసేనకు ఇవ్వాలా వద్దా? ఒకవేళ జనసేనకు అంటే బీజేపీ నేతల ఒత్తిళ్ల మేరకు జనసేనకు కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ ఇవ్వకుండా పోతే జనసేనాని ఎలా ఉంటారు, ఆయన స్పందన ఎలా ఉంటుంది? అంటే జనసేన సైనికులు పనిచేస్తారా లేదా? అంటే ఇట్లా అంటే పొత్తు అన్నప్పుడు భవిష్యత్తు రాజకీయ అవసరాల దృష్ట్యా పవన్ కళ్యాణ్తో బీజేపీ పొత్తుకు ముందుకు వచ్చింది. అసలు ఏపీలో బీజేపీకి కొంత ఊపిరిపోయాలి అంటే జనసేన అవసరం, జనసేన ఆక్సిజన్ అవసరం. బీజేపీ ఏపీలో బతకాలంటే జనసేన ఆక్సిజన్ అవసరం. అక్కడ జనసేన ఆక్సిజన్ కోసము తెలంగాణలో బీజేపీని బలి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నాయకులు కొంత కినుక వహించి ఉన్నారు. నాయకత్వం మీద అంటే పార్టీ అధిష్టానం మీద కూడా వాళ్ళు కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ జాబితా వెళ్ళాడు, 3వ విడత జాబితా రావడానికి కొంత ఏర్పడతా ఉన్నాయి, ఇబ్బందికరంగా పరిస్థితులు రాష్ట్ర నాయకులు ఉన్నారు. అయితే పార్లమెంటరీ పార్టీ బోర్డులో నిర్ణయించే ప్రకారంగా జనసేనకు 9 స్థానాలు కేటాయించే అవకాశం తెలుస్తుంది. దాంట్లో ఖచ్చితంగా కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఇచ్చే అవకాశం ఉంది. ఎల్బీ నగర్ మాత్రం బీజేపీ పోటీ చేసే అవకాశం మనకున్న తాజా సమాచారం. ఇక అదేవిధంగా అంబర్పేట సంబంధించి గతంలో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం అంబర్పేట ఈసారి ఆయనను పోటీ చేయనున్న నేపథ్యంలో అంబర్పేట నుంచి పోటీ చేసేందుకు మాజీ మంత్రి కృష్ణ యాదవ్, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ రావు, తర్వాత నల్లకుంట కార్పొరేటర్ అమృత, ఈ 3 పోటీ పడతా ఉన్నారు ఎల్బీ నగర్ సంబంధించినటువంటి. ఈ ఎల్బీ నగర్ దీంట్లో కొంత అంటే ఇక్కడ బీసీ ఓసీ అనే కాన్సెప్ట్తో కొంచెం అంబర్పేటకు సంబంధించినటువంటి అంశంలో కొంత సందిగ్ధత ఏర్పడింది. బీసీకి సంబంధించి ఇవ్వాలి అంబర్పేట స్థానాన్ని అంటే కృష్ణ యాదవ్ కానీ అమృత కానీ దక్కే అవకాశం ఉన్నాయి. ఓసీకి ఇవ్వాలంటే గౌతమ్ రావు దక్కే అవకాశం అంటే ఎవరికి ఇవ్వాలనే విషయంలో. అదేవిధంగా ముషీరాబాద్లో ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఈ కాన్స్టిట్యున్సీ కూడా బీజేపీకి మంచి పట్టున్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ దత్తాత్రేయ కూతురు హర్యానా గవర్నరు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, అదేవిధంగా మరికొంతమంది నాయకులు అక్కడ పోటీ పడతా ఉన్నారు. అక్కడ కూడా బీసీ ఓసీ అనే కాన్సెప్ట్ వస్తూ ఉంది. అక్కడ ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో కూడా కొంత పార్టీ ఇంకొక నిర్ణయం రావాలి. అదేవిధంగా ఉప్పల్లో ఇద్దరు ఓసీ నాయకులే, ఇద్దరి మధ్యలో పోటా ఉంది, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే. అక్కడ ఉప్పల్ అంటే ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీలు
కొన్ని ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఎలా బుజ్జగించాలి, ఇప్పటికే మొదటి విడత, రెండో విడత జాబితా వెలువడిన నేపథ్యంలో చాలామందిని పార్టీ వీడారు. మొదటి విడత జాబితాలో పేర్లు లేకపోవడంతో అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వదిలారు. అదేవిధంగా రెండో విడత జాబితాలో ఒకే ఒక పేరును, అది కూడా మాజీ ఎంపీ మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్ రెడ్డికి ఇచ్చారు. ఆ ఒక్క స్థానం కోసం అంటే అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా ఇక్కడ ఉన్న నేపథ్యంలో హడావిడిగా ఎలాంటి సంకేతాలు లేకుండా సడన్గా రెండో జాబితా ప్రకటన ఒకే వెక్కపొడితో రెండో జాబితా ఇచ్చారు. అంటే ఇక్కడ సీనియర్ నాయకుల ఒత్తిళ్ళు, పార్టీని వీడడము, రోజుకు ఒక్కొక్క నాయకుడు పార్టీని వీడుతుండడము, కొంతమంది అంటే మూడో జాబితాలో పేర్లు రాకపోతే కూడా పార్టీ వీడేందుకు సన్నద్ధ కావడము, ఈ నేపథ్యంలో అంటే కొంచెం పార్టీలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మూడో జాబితాను ఇస్తే ఎలా ఉంటుంది, మూడో జాబితా యొక్క ప్రభావము పార్టీ పైన ఏ రకంగా పడుతుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో కొంత పలచనైపోయింది, కొంత వెనుకబడిపోయింది, పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. మూడో స్థానం కూడా ఉంటుందా, మూడో స్థానంలో కూడా పార్టీ నిలుస్తుందా లేదా? ఒకప్పుడు 26%, 32% ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నటువంటి బీజేపీ సడన్గా 16%, 14% పడిపోయింది. అంటే సుమారుగా 20% ఓటింగు పడిపోయింది. అంటే మొదటి రెండో జాబితాల దీంట్లోనే మొత్తం సడన్గా పడిపోయింది. పడిపోయినప్పుడు కొంత ఇబ్బందిగా వచ్చే అవకాశం ఉంది. మరో అంటే ఇప్పుడే తాజాగా మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే 35 మందితోటి బీజేపీ జాబితా వచ్చింది, ఆ బీజేపీ జాబితా విడుదలని చెప్పి తెలుస్తూ ఉన్నది. ఈ 35 మందిలో పేర్లు ఎవరెవరు ఉన్నారు ఏందనేది మనం కొద్దిసేపట్లో మనకు అందబోతుంది. దీనికి సంబంధించి మనం కూడా చెప్పబోతా ఉన్నాం. అంటే ఈ 35 జాబితా అంటే మనం మొదట్లో చెప్పినట్టుగా 40 మంది జాబితా అనుకున్నాం. 40 మంది జాబితా అనుకున్నప్పటికీ దాంట్లో 35 మందితోటే జాబితా వస్తుంది. జాబితాను ఇప్పుడే విడుదల చేశారు బీజేపీ నాయకులు ఢిల్లీలో అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే బీజేపీ వెబ్సైట్లో వీటికి సంబంధించిన ఈ జాబితా సంబంధించిన వివరాలు ఈ అభ్యర్థుల వివరాలు మనకు కొద్దిసేపట్లో మనకు తెలుస్తూ ఉంటాయి. వినాలా? అలాగే కృష్ణమూర్తి, మనం చూసుకున్నట్టయితే ఒకవేళ గనక జనసేనతో ఇప్పుడు పొత్తు నేపథ్యంలో ఇటు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉందంటారా? అంటే ఎలక్షన్లో దాదాపు ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా. అంటే జనసేన ప్రభావం ఇక్కడ లేకపోయినప్పటికీ 1-2% ఉంటే జనసేనకు ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది. కానీ అది బీజేపీకి ఏమాత్రం కలిసి వచ్చే విధంగా లేదు. రెండో అంశం, ఇక్కడ జనసేన ప్రభావం లేకపోయినప్పటికీ అంటే వచ్చే లోక్సభ ఎన్నికలు, అంటే రేపు మార్చి ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొంత లోక్సభ సీట్ల మీద కొంత జనసేన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతము పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీకి ప్రాతినిధ్యం లేదు. కాబట్టి 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్సభకు 1-2 ఎంపీలు ప్రాతినిధ్యం వహించాలి అంటే కొంత జనసేన అవసరం ఉంటుంది. జనసేన మద్దతు తప్పనిసరి అన్న ఉద్దేశంతో కొంత పార్టీ కసరత్తు చేస్తూ ఉన్నది. ఈ కసరత్తులో కొంత అంటే ఈ తెలంగాణలో కొంత పార్టీ నష్టపోయినా వచ్చే అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ పవన్ కళ్యాణ్ తోటి కొంత లాభం వస్తుంది, కొంత బాగుంటుంది అనే ఉద్దేశంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుంది. ఖచ్చితంగా అంటే జనసేనతో కలిసి వెళ్లాల్సిందే అని చెప్పేసి కూడా కొంత చెప్తా ఉన్నారు. వెనలా మనం చూసుకున్నట్టయితే గతంలో జనసేన ఇక్కడ తెలంగాణలో పోటీ చేయలేదు. ఈ నేపథ్యంలో అయితే ఒకవేళ పొత్తు నేపథ్యంలో జనసేన పార్టీని ఇక్కడ ప్రజలు ఎంతవరకు తీసుకొని అంటే ఓట్లు వేస్తారు అని అంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే జనసేనకు ఓట్లు దాదాపు అట్లీస్ట్ కొంత మేరకైనా పడే అవకాశం ఉందా? అంటే ఇంతవరకు ఎటువంటి క్యాంపెయిన్, ఎటువంటి ప్రచారం చేయని తెలంగాణలో సడన్ గా జనసేన పార్టీ పోటీకి దిగుతుంది, అది బీజేపీతో పొత్తుతో. ఈ నేపథ్యంలో అసలు ప్రజలు దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? జనసేనకు సంబంధించిన తెలంగాణలో అంతగా ప్రభావం లేకపోయినప్పటికీ కొంత పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే కొంత ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కొంత బీజేపీకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంది, బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనేది బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ సపోర్టు ఖచ్చితంగా ఉండాల్సిందే. చెప్పాను కదా ఇంతకుముందు, అంటే ఇక్కడ 1-2% జనసేనకు ఉన్నప్పటికీ ఆ 1-2% తోటి ఇప్పుడున్నటువంటి బీజేపీకి ఉన్న 14-16% ఓటింగుతో కాకపోతే 1-2 ప్లస్ అవుతుండొచ్చు. ఈ 1-2 తోటి అంటే 18-19% బీజేపీకి ఓటింగ్ వచ్చినా
ఆ పెద్ద దాంట్లో అసెంబ్లీలో ప్రభావం చూపే అవకాశం లేదు, సీట్లు కూడా పెరుగుదలకు అవకాశం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొంత పవన్ కళ్యాణ్ ప్రభావం కొంత పనిచేసే అవకాశం బీజేపీ కలిసి వస్తుందని చెప్పేసి జాతీయ నాయకత్వం భావిస్తూ ఉన్నది. వెన్నెల అయితే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో బీజేపీ ఈ ఎన్నికల్ని ఎలా తీసుకొనుంది? ప్రజెంట్ ఇప్పుడు దాదాపు 3వ స్థానంలో అయినా బీజేపీ ఉండే అవకాశం ఉందంటారా? అంటే దాదాపు మనం చూస్తున్నా ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడు మారిన దగ్గర నుంచి బీజేపీలో కొంతమేర ఏంటంటే ఒక సీనియర్ నాయకులే కానీ అసంతృప్తి వ్యక్తం చేయడమే కానీ ఇతర పార్టీలకు వెళ్ళడమే కానీ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు లిస్టు విడుదల చేస్తున్నారు. లిస్టు విడుదల చేసిన నేపథ్యంలో అసంతృప్తులు గనక ఉంటే కీలక నేతలు ఎవరైనా పార్టీ మార్పు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించవచ్చు. రాజేంద్ర నగర్ నుంచి అంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా తోకల శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఈయన మైలార్దేవపల్లి కార్పొరేటర్గా ఉన్నారు, కొద్ది రోజుల క్రితం చేరారు. ప్రస్తుత ఎమ్మెల్యేకు ఈయన సరైన ధీటైన వ్యక్తి అని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నది, ఆయన కేటాయించారు. అదేవిధంగా బాన్సువాడకు సంబంధించి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నాడు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇండ్ల లక్ష్మీనారాయణ కేటాయించారు. అదే మెదక్ నుంచి విజయ్ కుమార్. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే 35 మంది జాబితాలో చాలామందికి ఇచ్చారు. అయితే మొన్నటికి మొన్న సినీ నటుడు బాబు మోహన్ మాజీ మంత్రి, నేను బీజేపీ టికెట్ ఇచ్చినా నేను పోటీ చేయను, బీజేపీకి దూరంగా ఉంటాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, అసెంబ్లీ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ ఆందోళన నుంచి బాబు మోహన్కు చోటు కల్పించారు. అదేవిధంగా జైరాబాద్ నుంచి రాజనరసింహ సోదరుడికి అంటే కాంగ్రెస్ ఆందోళన అభ్యర్థి రాజనరసింహ సోదరుడికి ఇచ్చారు. అదేవిధంగా అంబర్పేట నుంచి మనం గమనించుకుంటే మాజీ మంత్రి కృష్ణా యాదవ్కు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. అంటే తాజా జాబితాలో కృష్ణా యాదవ్ కూడా చోటు దక్కింది. అదేవిధంగా మనం గమనించే నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్కు ఇవ్వాలని చెప్పారు. రూరల్లో పోటీ చేసినట్టు ఇండ్ల లక్ష్మీనారాయణ బాన్సువాడకు పంపించి దినేష్ను ఇక్కడ కొత్తగా ప్రమోట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తుంటే మంచిర్యాల నుంచి వీరబెల్లి రఘునాథ్, ఈ రకంగా అంటే బోధన్ నుంచి వడ్డే మోహన్ రెడ్డి, బాన్సువాడ నుంచి ఇండ్ల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ నుంచి దినేష్, మంతని నుంచి సునీల్ రెడ్డి, మెదక్ నుంచి విజయ్ కుమారు, నారాయణఖేడ్ నుంచి సంగప్ప, తర్వాత ఆందోళన నుంచి బాబు మోహను, జైరాబాద్ నుంచి రామచంద్ర రాజనరసింహ, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఉన్నప్పటికీ చివరికి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు అధిష్టానం టిక్ చేసినట్టుగా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, ఎల్బీ నగర్ను జనసేనకి ఇస్తారని చెప్పేసి మనం ఇంతకుముందే అనుకున్నాం. కానీ ఎల్బీ నగర్కు కొంత క్లియరెన్స్ వచ్చింది అని మనం కూడా మళ్ళీ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ సామ రంగారెడ్డికి ఇచ్చారు. అదే రాజేంద్ర నగర్ తోకల శ్రీనివాసరెడ్డి, చేవెళ్ళ నుంచి కేఎస్ రత్నం రంగారెడ్డి జిల్లా మాజీ జేడీపీ చైర్మన్, ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు, కాంగ్రెస్లో. అదేవిధంగా పరిగి కిరణ్, ముషిరాబాద్ నుంచి పూస రాజు, మలక్పేట నుంచి సంరెడ్డి సురేందర్ రెడ్డి, అదేవిధంగా మనము అంబర్పేటకు సంబంధించి కృష్ణా యాదవ్, జూబ్లీ హిల్స్ సంబంధించి లంకాల దీపక్ రెడ్డి, ఈయన కూడా గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు, బీజేపీలో గత కొంతకాలంగా చాలా చురుకైన పాత్రను పోషిస్తూ ఉన్నారు. లంకాల దీపక్ రెడ్డికి ఇచ్చారు. సనత్ నగర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఇటీవల బీజేపీ అంటే ఏడాది క్రితం బీజేపీలో చేరారు, బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు, మరి శశిరెడ్డికి ఇచ్చారు. సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపానికి ఇచ్చారు. వాస్తవానికి సినీ నటి జయసుధకు ఈ స్థానం ఇస్తారని చెప్పారు. కానీ అక్కడ క్రిస్టియన్ సామాజిక వర్గం అధికంగా ఉంది కాబట్టి సినీ నటి జయసుధకు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తుంది. జయసుధ బీజేపీలో చేరినప్పటి నుంచి కొంత ప్రచారం జరిగింది. పార్టీ నాయకులు కూడా అదే ఆలోచించారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా మేకల సారంగపానికి ఇచ్చారు. నారాయణపేట నుంచి రతంగు పాండురంగారెడ్డి, ఈయన గతంలో కూడా పోటీ చేశారు. గతంలో అదృష్టం ప్రకారం కొంత అంటే స్వల్ప ఓట్ల మెజారిటీతోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనకు ఇచ్చారు. జెర్చల నుంచి చిత్తరంజన్ దాస్, గతంలో ఎన్టీ రామారావును ఓడగొట్టినటువంటి చరిత్ర ఉన్న చిత్తరంజన్ దాస్కు ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చారు, బీజేపీ నుంచి ఇచ్చారు. అదేవిధంగా మేడ్చల్ నుంచి జలేందర్ రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి, అంటే ఈయన ఆర్టీసీ జేఏసీలో అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ సమ్మె సమయంలో కానీ ఆర్టీసీ జేఏసీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆర్టీసీ సుదీర్ఘ సమ్మె చేసినటువంటి దాదాపు 62 రోజుల పాటు సమ్మె చేసినటువంటి సమ్మెను ఏకచక్రాధిపత్యంగా నడిపించినటువంటి ఆయన అశ్వత్థామరెడ్డికి వనపర్తి నుంచి అదృష్టాన్ని పరిష్కరించుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా సతీష్ మాదిగా అచ్చంపేట నుంచి ఇచ్చారు.
షాద్నగర్ నుంచి అందేబాబాయ్కి ఇచ్చారు, దేవరకొండ కెతావత్ లాలు నాయక్ ఇచ్చారు, హుజూర్ నగర్ చల్లా శ్రీలతారెడ్డికి ఇచ్చారు, నల్గొండ నుంచి శ్రీనివాస్ గౌడు, ఆలేరు నుంచి పడాల శ్రీనివాసు, పరకాల నుంచి కాళీప్రసాదరావు, పినపాక నుంచి బాలరాజు, పాలేరు నుంచి నున్నా రవికుమారు, సత్తుపల్లి నుంచి రామలింగేశ్వరరావుకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ లిస్టులో ఈ మొత్తంగా ఇచ్చినటువంటి ఈ 35 మంది జాబితాలో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కేటాయించలేదు. అంటే ఈ 2 నియోజకవర్గాలను అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాలను జనసేనకు ఇచ్చేందుకు బీజేపీ నిర్ణయించినగా మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ 3 జాబితాలో ఉన్నటువంటి 35 మంది పేర్లను పరిశీలించిన తర్వాత 35 నియోజకవర్గాలను మనం బేరేజీ వేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి అవగాహన ఖచ్చితంగా అంటే కూకట్పల్లి నుంచి తర్వాత షేర్లింగంపల్లి నుంచి జనసేన పోటీ చేశాను. కూకట్పల్లి నుంచి ఇప్పటికే నేమూరి శంకర్ గౌడ్ పేరును జనసేన ఖరారు చేసిన తెలుసు. నేమూరి శంకర్ గౌడ్ ఆల్రెడీ కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా షేర్లింగంపల్లి నుంచి జనసేన మహిళా విభాగం నేత శిరీష ఆమె కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. నేను గెలుస్తా అని చెప్పి ఆమె చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ 2 నియోజకవర్గాలు చేవెళ్ళ పార్లమెంటు పరిధిలోకి వచ్చేటి ఈ 2 నియోజకవర్గాలను కూడా జనసేనకి ఇవ్వడంతో కొంత కొండా విశ్వేశ్వరరెడ్డి స్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా పార్టీలో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వెన్నెల అయితే కృష్ణమూర్తి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రకటించిన లిస్టులో ఎవరైతే టికెట్ ఆశించి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఆశావాహులు ఎవరున్నారంటారు? అంటే ఆశావాహులు చాలామంది ఉన్నారు. మనం ఉప్పల్ సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీఆర్ చెందిన మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఆయన నాకు టికెట్ వస్తుందని చెప్పుకున్నారు, తిరిగారు కూడా. అయితే ఇక్కడ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఆర్ ప్రభాకర్ కానీ బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే కానీ ఇద్దరు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు పోటీ పడుతున్నతోటి బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా ఎన్వీఎస్ఆర్ ప్రభాకర్కు అక్కడ స్థానం కల్పించారు. అదేవిధంగా రాజేంద్ర నగర్ సంబంధించి మనం పరిశీలిస్తే రాజేంద్ర నగర్లో కూడా గోపాల్ గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. ఆయన కూడా కొంతకాలంగా పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న బీసీ నాయకుడు. బీసీ కాన్సెప్ట్లో బీజేపీ వెళ్తుంది కాబట్టి తనకు ఖచ్చితంగా సీటు వస్తుందని చెప్పేసి బుక్కా గోపాల్ ఆశించారు. ఆయన కూడా కొంత ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ సామాజిక వర్గాలు సామాజిక కూర్పు కానీ లేకపోతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎవరు ఉన్నారు అన్న కోణంలో ఆలోచన చేసిన తర్వాత ఇక్కడ తోకల శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. ఇక్కడ తోకల శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీకి ప్రస్తుతం ఉన్నటువంటి రాజేందర్ ఫ్యామిలీకి రాజేంద్ర నగర్కు సంబంధించినటువంటి ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీకి కొంతకాలంగా చాలా వైరం నడుస్తూ ఉంది. వీరిద్దరూ నువ్వు అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడ్డారు. మొన్న జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ పడ్డారు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ ఖచ్చితంగా అంటే ప్రకాష్ గౌడ్ను ధీటుగా ఎదుర్కొనే వాళ్ళు ఎవరు అనే ఉద్దేశంతో చూసుకొని తోకాల శ్రీనివాస్ గౌడ్కు అవకాశం కల్పించారు. ఈ రకంగా మెదక్ నుంచి చూస్తుంటే మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ కూడా ఆ అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. కానీ అక్కడ ఉన్నటువంటి సమీకరణ నేపథ్యంలో అక్కడ బలాబలాన్ని బేరీ వేసుకున్న పార్టీ అక్కడ విజయ్కి ఇచ్చారు. అంటే ఈ రకంగా అన్ని నియోజకవర్గాలు చూస్తూ ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు వాళ్ళగా కొంత ఉన్నారు. ఇదే అంబర్పేట సంబంధించి చూస్తుంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కృష్ణా యాదవ్, గౌతమ్ రావు వీళ్ళిద్దరి మధ్య ఉంది. మధ్యలో ఆ నల్లకుంట కార్పొరేటర్ అమృత ఆవిడ పోటీకి వచ్చారు. కానీ ఇక్కడ అంటే అంబర్పేట అనేది బీజేపీకి ఒక పేటెంట్ దాంటిది. గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి స్వల్ప ఓటుతో ఓడిపోయినప్పటికీ నుంచి కూడా ఆయన కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గంలోనే అంటే కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ అంబర్పేట నియోజకవర్గంలోనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి తను చేసే ప్రోగ్రాన్ని అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి మాత్రమే ప్రారంభించారు. ఇక్కడ అంటే మాజీ మంత్రి గతంలో కృష్ణా యాదవ్ కూడా ఆలే నరేంద్ర బీజేపీ నుంచి పోటీ చేసిన గతంలో పార్టీ సీనియర్ నేత పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన బట్టి ఆలే నరేంద్ర ఓడించిన చరిత్ర కృష్ణా యాదవ్కు ఉంది. టీడీపీ నుంచి ఆయన పోటీ చేసి ఆలే నరేంద్ర ఓడించారు. అయితే ఆయన కూడా కృష్ణా యాదవ్ కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. టికెట్ను ఆశించారు. ఆ టికెట్ అంటే బీసీ సామాజిక కూర్పులో ఆయనకి ఇచ్చారు. గౌతమ్ రావును పక్కకు పెట్టారు ఓసీ కేటగిరీలో. అంటే ఇట్లా సామాజిక కూర్పు బలాబలాలు అభ్యర్థుల బలాలు బలహీనతలు ప్రత్యర్థి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు వారిని ధీటుగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి అనే ఈ విషయాలన్నింటినీ బేరీజ్ వేసుకున్నటువంటి పార్టీ ఆ అభ్యర్థుల కేటాయింపులు కొంత ప్రాధాన్యతంగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. విన్నారా? రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.